ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అనదర్ డే ఇన్ మై లైఫ్ వీడియో. చాలామంది వ్లాగ్స్ పెట్టండి అక్క, మేము మిస్ అవుతున్నాం మీ వ్లాగ్స్ అని చెప్పి నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి. బట్ మీరు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే మధుస్ కలెక్షన్స్ పేజ్లో కొంతమందికి ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు యూట్యూబ్లో పెట్టండి, స్టాక్ మేము చూసుకుని నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి మేము పంపిస్తామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరికీ నేను మేనేజ్ చేయాలి కాబట్టి వ్లాగ్స్ వస్తాయి, షాపింగ్ వ్లాగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి హ్యాపీగా మీరు చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఇంకా స్కూల్కి డ్రాప్ చేసేసిన తర్వాత 9 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి అయితే వచ్చామన్నమాట. సో ఆ రోజు క్లైమేట్ ఎంత బాగుందంటే చూస్తున్నారు కదా, చాలా కూల్గా ఉంది, వర్షం పడేటట్టు ఉందన్నమాట. సో ఆ బీచ్ నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ టైం బీచ్కి రావడం అనమాట. అంటే ఎప్పుడు మేము మార్నింగ్ టైంలో రాము, వచ్చినా లేట్ నైట్ వస్తాము, లేదంటే ఈవినింగ్ టైం తప్ప మార్నింగ్ ఇంత ఎర్లీగా ఎప్పుడు రాలేదనమాట. ఎందుకు వస్తున్నాం అనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడైతే మాత్రం చూస్తున్నారా, మార్నింగ్ బీచ్కి వస్తే ఆ ఫ్రెష్నెస్, ఆ గాలి, ఎంతైనా మా వైజాగ్ వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే బీచ్ ఉంది కదా మాకు, సో చాలా కూల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే బీచ్కి వచ్చాము. ఎందుకు వచ్చామన్నది కూడా చెప్పాలి కదా మీకు. వీక్లీ వన్స్ శ్రీధర్ ప్రాక్టీస్ బయట చేయిస్తారనమాట. అంటే లైక్ మాకు జిమ్ ఉంది కదా, సో జిమ్‌లో ట్రైనింగ్ ఇస్తారు ఎవ్రీ డే. బట్ వీక్లీ వన్స్ లేదా వీక్‌లో ఒక 2 వీక్స్‌కి ఒక్కసారి అవుట్‌డోర్ ట్రైనింగ్ అనేది ఉంటదనమాట. వీళ్ళంతా వచ్చేసి మనకి క్రికెట్ ప్లేయర్స్ అనమాట. సో అమ్మాయిలు, అబ్బాయిలు మొత్తం ఉన్నారు. సో వాళ్ళేంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ట్రైనింగ్ తినిస్తారు కాబట్టి సో ఒకసారి అవుట్‌డోర్‌లో కూడా ఇస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళకి అవుట్‌డోర్‌లో కూడా బావుంటది కదా అని చెప్పి. అండ్ బీచ్‌లో అయితే ఇంకా బావుంటది కదా. సో ఇక్కడైతే అదే చేస్తున్నారనమాట. అంటే వాళ్ళకి క్యాచెస్, బాల్ క్యాచ్ పట్టడం, సో ఈ టెక్నిక్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అదంతా పెద్ద ప్రాసెస్ అనుకోండి. సో నేను కూడా వస్తాను అని చెప్పేసంటే సరే అని చెప్పి ఇంక నన్ను కూడా తీసుకొనెళ్లారనమాట. సో ఇక్కడ ఇంకా అయితే అదే ప్రాసెస్ చేస్తున్నారు. అండ్ ఈలోపు నేనేం చేశాను తెలుసా? ఖాళీగా ఉన్నాను కదా మరి నేను, దానికి తగ్గట్టు రెడీ అయిపోయి ఎళ్ళిపోయాను నేను. సో అందుకని చెప్పి బీచ్‌లో ఫోటోషూట్ చేశామనమాట. సో నాకు అంటే ఇక్కడ మనకి ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్‌గా ఉంటారు బీచ్‌లో. మీకు ఒక ఫోటోకి 20 రూపీస్ చార్జ్ చేస్తారనమాట వాళ్ళు. ఎన్ని ఫోటోస్ తీసుకుంటే అన్ని 20 రూపీస్ అనమాట. సరే ఈలోపు నేను ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి నేను ఫోటోస్ తీసుకున్నాను. ఆ ఫోటోస్ మీకు నేను యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడొచ్చేసి తిను వెయిట్ లిఫ్టర్ అనమాట. సో శ్రీధర్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరూ వెయిట్ లిఫ్టర్సు, క్రికెట్ ప్లేయర్సు, ఇట్లా మొత్తం స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళందరూ వస్తారు కదా. బికాజ్ తను ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ కదా. సో దానివల్ల సో మొత్తం అంతా కూడా చాలా డెడికేషన్‌గా, చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనమాట. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ఈ ఎక్సర్‌సైజెస్, ఈ డైట్ విషయంలో, ఫిట్‌నెస్ పరంగా అన్నిట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనమాట. అంటే లైక్ చెప్పాలంటే తోలు తీసేస్తారనమాట. ఆ టైప్. అలా ఉంటేనే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు, కాన్సంట్రేషన్ పెరుగుతది గాబట్టి. సో, ఇంకా మొత్తం అంతా అయిపోయింది. ఇంక మేము బయటే బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి వచ్చేసామనమాట ఇంటికి. అండ్ ఇక్కడ ఇంటికొచ్చేసిన తర్వాత మా రూబీ గాడు చూస్తున్నారు. ఏం చూస్తున్నాడంటే అక్కడ నేను బాదామ్స్ తింటున్నాననమాట. అందుకే నా చెయ్యి అటు ఇటు నేను కదుపుతుంటే వాడు కూడా అటు ఇటు ఇటు చూస్తున్నాడు. హెయిర్ మొత్తం కట్ చేయించాను. నీకు మేము ముందుగా చెప్పాను గదా, బిఫోర్ వ్లాగ్స్‌లోని రూబీకి హెయిర్ కట్ చేయిద్దామని అనుకుంటున్నాము. హెయిర్ కొంచెం పెరిగిపోయింది. సో, కొంచెం హెయిర్ కట్ చేయిద్దామని అనుకున్నాం గదా. సో, మళ్ళీ జీరో కట్టే చేయించేసామనమాట. ఎంత ఒక 1 మంత్, 2 మంత్స్‌లో మళ్ళీ మంచిగా హెయిర్ వచ్చేస్తుంది. సిజ్జు పప్పీలకి చాలా ఫాస్ట్‌గా హెయిర్ కూడా పెరిగిపోద్ది గదా. సో, ఇక్కడైతే బాదామ్స్ ఏసాను, చక్కగా తింటుంది. బాదామ్స్ దానికి నానబెడతాను రోజు. నాకు, పిల్లలకి, శ్రీధర్‌కి, రూబీకి కూడా నానబెడతాననమాట. సో, ఇంక అలా రూబీతో కాసేపు ఆడుకొని ఇంక నేను హలో ఆల్. సో, ఇప్పుడైతే ఈరోజు వీకెండ్ సేల్ అయితే పెట్టాం కదా. నా బిజినెస్ పేజ్‌లో, మధుస్ కలెక్షన్స్ పేజ్‌లో సాటర్‌డే అండ్ సండే మీరు ఏ కుర్తా సెట్ తీసుకున్నా, లైక్ 3 పీసెస్ కుర్తా సెట్స్ ఉన్నాయి గదా, ఏది తీసుకున్నా కూడా 1250 అనమాట. ఆన్‌లైన్ వాళ్ళకైతే 50 రూపీస్ ఎక్స్‌ట్రా 1300 చార్జ్ చేస్తున్నాము. ఆఫ్‌లైన్ కస్టమర్స్‌కి అయితే 1250కి ఇచ్చేస్తాం. ఎలాంటి హెవీ వర్క్ అయినా, సింపుల్ వర్క్ అయినా ఏదైనా కూడా 1250 అనమాట. అండ్ ఆల్సో కాటన్‌లో అయితే ఏది తీసుకున్నా 750 రూపీస్ అని పెట్టాము. సో, రెస్పాన్స్ అయితే చాలా 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 బాగా వచ్చింది. కొన్ని కొన్ని అవుట్‌ఫిట్స్ అయితే కంప్లీట్‌లీ స్టాక్ ఔట్ అయిపోయాయన్నమాట. సో, కొరియర్స్ కూడా అవుతున్నాయి, చేస్తున్నారు. కొరియర్స్ కూడా అవుతున్నాయన్నమాట ఒక పక్క. సో, నాకు తెలిసి మీకు నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఈ ఆఫర్ అయితే అయిపోతది. సో, ఆల్రెడీ అందుకని చెప్పి నేను ఫస్టే యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా పెట్టేసాను. దాని ద్వారా నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు. వన్స్ అగైన్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే మంచి మంచి ఆఫర్స్ ఇంకా పెడతాము. శ్రావణ మాసం వస్తుంది, కొత్త స్టాక్‌కి మంచి ఆఫర్స్ పెడుతున్నాము. అండ్ తర్వాత ఇన్‌స్టా పేజ్ కూడా మధుస్ కలెక్షన్స్ 10K అవ్వబోతుంది. మంచి గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అయిపోండి, ఓకేనా.
సో అప్డేట్స్ అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. మీకు ఏది కావాలన్నా స్క్రీన్‌షాట్ తీసుకోండి ఇన్‌స్టాలో. మీకు నచ్చిన పిక్స్ వాట్సాప్ చేసేస్తే ఆర్డర్ ప్లేస్ చేస్తామన్నమాట. వైజాగ్‌లో ఉన్న వాళ్ళైతే స్టోర్‌కి రావచ్చు హ్యాపీగా. సరే అయితే ఇంకా బిజీగా ఉంది మొత్తం. నేను అది కూడా చూపిస్తాను. మళ్ళీ కలుస్తాను, చూస్తుండండి. బాయ్ బాయ్. సో ఇంకిక్కడైతే ఒక పక్క ఆన్‌లైన్ ప్యాకింగ్స్ అండ్ ఒక పక్క ఆఫ్‌లైన్‌లో స్టోర్‌కి వచ్చేవాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నిజంగా. 2 డేస్ పెట్టాము, సాటర్‌డే అండ్ సండే. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే యాక్చువల్లీ ఒరిజినల్ కాస్ట్‌లు వేరనమాట. బట్ ఏ అవుట్‌ఫిట్ తీసుకున్న 1250 రూపీస్ అంటే వాళ్ళకి ఎంతో కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది కదా! సో అందుకని చెప్పేసి ఆషాఢం ఆఫర్ కింద పెట్టాము. సో ఈ ఆఫర్ అయితే అయిపోయింది ఇప్పటికి. బట్ నేనేం చేస్తున్నానంటే ఇంకా అదే ఆఫర్‌కి ఇచ్చేస్తున్నాననమాట. ఎందుకులే సరే ఇంకా కొంతమందికి వీడియో అనేది కొంచెం లేట్‌గా వెళ్తూ ఉంటది కాబట్టి, సో మనకి వ్యూస్ కూడా లేట్‌గా కొంతమంది చూస్తున్న వాళ్ళకి మళ్ళీ మిస్ అయిపోయాం అనుకుంటారు కదా అని చెప్పి, సో ఆఫర్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సో మీరు కూడా ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని అనుకుంటే మాకు వాట్సాప్ నెంబర్‌లో మెసేజ్ చేస్తే మీకు నచ్చిన పిక్స్‌ని స్క్రీన్‌షాట్ తీసి పంపించండి. అవైలబిలిటీ సైజ్ చెక్ చేసి మీకు పంపిస్తాము. అండ్ ఇంకిక్కడ మధ్యాహ్నం అనమాట లంచ్ అది చేసేసి అంతా ఇంకా ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికైతే వెళ్ళాం మేము. ఇంకా వీళ్ళకైతే ఇక్కడ చెరుకు రసం తాగుతున్నారు. సో సాటర్డే కదా, హాఫ్ డే అనమాట. సో సాటర్డే అండ్ సండే 2 రోజుల వ్లాగ్ మీకు వీకెండ్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. నాకు వీకెండ్స్ టైంలోనే ఖాళీ దొరుకుతుంది. మిగతా రోజుల్లో ఫుల్ బిజీ అయిపోతున్నాననమాట. సో ఇక్కడైతే చెరుకు రసం తాగుతాను అని అంటే సరే అని చెప్పి ఇంకా చెరుకు రసం ఇప్పిస్తున్నాను. అండ్ టైం కూడా చూస్తున్నారు కదా, 1:00 అవుతుందనమాట. అగోండి డేట్ జూలై 27th సాటర్డే అనమాట. సో ఇంకిక్కడ నేను వేసుకున్న షర్ట్ వచ్చేసి ఇది ఆన్‌లైన్‌లోనే తీసుకున్నా. బట్ ఇవన్నీ లాంగ్ బ్యాక్. నాకు చాలామంది లింక్స్ అడుగుతున్నారు. బికాజ్ ఇవన్నీ లాంగ్ బ్యాక్ కదా, ఫస్ట్‌లో చూసిన వాళ్ళకైతే తెలుస్తది. మేబీ ఆజియోలోనో ఇందులోనో తీసుకున్నట్టున్నాను షర్ట్స్. సో నాకు ఈ టైప్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ చాలా ఇష్టం. చాలా కంఫర్ట్ ఉంటదనమాట. జీన్స్, షర్ట్స్ ఎక్కువగా ఇష్టం. అవే ఇష్టపడుతూ ఉంటా. సో ఇంకా ఇంటికొచ్చేసాం కదా, సాయంత్రం ఇంక వీళ్ళు ట్యూషన్‌కి రెడీ అవుతున్నారనమాట. అండ్ మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతారు. వీళ్ళకి యూనిట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ శ్రీధర్ షర్ట్ బాగుంది కదా, ఎక్కడికో వెళ్లారు, బయటికి వెళ్ళొచ్చారు. ఇంకా అలా రిలాక్స్ అవుతున్నారు. ఆ షర్ట్ వచ్చేసి ఇది నేను మింత్రాలో తీసుకున్నాం అనమాట. మా రూబీ కూడా మంచం ఎక్కేసింది చూడండి. ఇంక ఫుల్‌గా ఆడుకుంటున్నారు. అండ్ ఇగోండి వర్ష, రితిక వాళ్ళకి నేను ఈ జూడియో అవుట్‌ఫిట్స్ ఉంటాయి గదా, సో అవి వేశాననమాట. కొంచెం లూజ్ అంటే ఏమని చెప్పాలి, బీటీఎస్ అవుట్‌ఫిట్స్ అంట ఇవి. సో లూజ్ టీ షర్ట్స్, లూజ్ షార్ట్స్ అనమాట. సో ఇంకా అవుట్‌ఫిట్స్ అయితే ఇంక వేశాను. ఇంకా ఆడుకుంటున్నారనమాట ఇక్కడ. ట్యూషన్‌కెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ అవి తీసేసుకుంటున్నాము. మేము వీక్లీ వన్స్ ఫ్రూట్స్ మొత్తం వీక్‌కి సరిపడా ఫ్రూట్స్ అయితే తీసేసుకుంటాం అనమాట. ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ బాక్స్‌కి ఫ్రూట్స్ పెడతాం. అండ్ ఆల్సో మేము కూడా ఫ్రూట్స్ తింటాం గదా, ఒకేసారి 1 వీక్‌కి సరిపడా కొనేసుకుంటే ఒక పని అయిపోతది. వర్షాలు ఒకటి, దానివల్ల బయటికెళ్ళి తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఏంటది స్విగ్గీ మార్ట్‌లో తీసుకుంటున్నాను ఈ మధ్యన, అక్కడ కూడా బావుంటున్నాయి. సో ఇవి చూస్తున్నారా, ఆస్ట్రేలియన్ జాంకాయలు అంటారు కదా, మామిడిపళ్ళు సీజన్ అయిపోయింది. అస్సలు బాలేదు. మ్యాంగోస్ అన్నీ ఫుల్‌గా ముగ్గిపోయి మెత్తగా అయిపోయాయనమాట. తీసుకుందాం అనుకున్నాను కానీ చూడండి అగోండి ఎలాగున్నాయి, అస్సలు బాలేదు. ఇలాంటివి తీసుకోకపోవడమే మంచిది. అందుకని చెప్పి మ్యాంగోస్ అయితే తీసుకోలేదు. జామకాయలు అండ్ నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్, తర్వాత గ్రేప్స్, ఆస్ట్రేలియన్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి. ఇట్లా కొన్ని ఫ్రూట్స్ ఒక 5 రకాలు అలా తీసేసుకొని ఉంచుకుంటే రోజుకొక ఫ్రూట్ వాళ్ళకి మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ బ్రేక్ ఉంటది. అండ్ ఆల్సో మేము కూడా 11:00కి అట్లా తింటాం కదా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇది సండే అనమాట. సో సండే మేము ఏంటది బర్త్‌డే పార్టీకైతే వెళ్ళాము. సో ఇదొచ్చేసి ఫంక్షన్ హాల్ ఎక్కడ అనుకుంటున్నారు? శివాజీ పాలెం దగ్గర ఉంటది. సవేరా ఫంక్షన్ హాల్ అని చెప్పేసి. సో అక్కడ ఆ ఫంక్షన్ హాల్‌లోని శ్రీధర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్సే. పాప, బాబు నాకు సరిగ్గా ఐడియా లేదు. సో ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి అయితే మేము అటెండ్ అయ్యామనమాట. అండ్ ఇక్కడైతే మేము కూర్చున్నాము. అండ్ ఇక్కడ నా అవుట్‌ఫిట్ చూస్తున్నారా? దిస్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ మధుస్ కలెక్షన్. సో ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి. అవుట్‌ఫిట్ అయితే చాలా బావుంది. ఇదేంటంటే దాని మెటీరియల్ గ్లాస్ సిల్క్ అంటున్నారు కదా, స్పేస్ సిల్క్, సారీ గ్లాస్ సిల్క్, స్పేస్ సిల్క్ అలా అంటున్నారు కదా, ఆ మెటీరియల్. నాకు దుప్పట చాలా బా నచ్చింది. మంచి హ్యాండ్లూమ్. నేను మీకు ఫుల్ పిక్ చూపిస్తా. అండ్ ఇక్కడ నా నెయిల్స్ నేను రీసెంట్‌గా ఒక రీల్ వీడియో ప్రమోషన్ చేశాననమాట. స్టడీన్ అని చెప్పి వైజాగ్‌లోని నోవోటల్ ఆపోజిట్‌లో షార్ట్స్‌లో పెట్టాను కదా. సో నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా చాలా చాలా బా నచ్చింది. మీకు ఎవరికైనా విజిట్ చేయాలనుకుంటే డీటెయిల్స్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. నిన్న పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. సో నెయిల్
ఎక్స్టెన్షన్స్ అనమాట ఇవి. సో, నేను చేయించుకున్న షేప్ రౌండ్ షేప్ అండ్ ఈ కలర్ కూడా నాకు నచ్చింది. చాలా క్లాసీగా ఉంది. ఏ అవుట్‌ఫిట్స్ మీదకైనా కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతది కదా అని చెప్పి. అండ్ అక్కడ టైం చూస్తున్నారా 9 అవుతుందనమాట. అండ్ ఇంకిక్కడ మా పిల్లలిద్దరి అవుట్‌ఫిట్స్ ఇవి వీళ్ళిద్దరి ఫ్రాక్స్ నేనప్పుడు మార్కెట్ వెళ్ళామనమాట జగదాంబ. సో, అప్పుడు తీసుకున్నాను. 2 ఫ్రాక్స్ కలిపి నాకు 800 ఎంతో పడిందనమాట. 800, 700 అనుకుంటా పడింది. బాగున్నాయి కదా! సో, వీళ్ళిద్దరు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల బర్త్‌డేలు అంటే వీళ్ళే కదా! ఇక్కడ నేను వీడియోలు తీస్తున్నానని చెప్పి తీయొద్దు, తీయొద్దు అని చెప్పేసి అంటున్నారనమాట. సో, ఒక్కొక్కసారి అలా ఉంటది. ఒక్కొక్కసారి బావుందనుకోండి వాళ్ళ మూడ్ బావుంటే తీ మమ్మీ వీడియో అంటారు. లేదంటే మమ్మీ తీయకు మమ్మీ మాకొద్దు మమ్మీ అంటూ ఉంటారనమాట. సో, ఇంకిక్కడైతే ఇంక అదిగోండి. సో, పాపదే ఫస్ట్ బర్త్‌డే పాపదే అనమాట. సెలబ్రేషన్స్ అయితే ఇంక అందరూ వెళ్తున్నారు. అప్పటికే మాకు లేట్ అయిపోయింది. ఎందుకంటే ఒక పక్క సేల్ టైమ్. సో, అస్సల ఫుల్ బిజీ బిజీ అనమాట. అండ్ పాపకు కూడా అందరూ ఒకసారి విష్ చేసేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి మీరందరూ కూడా. సో, ఇంకిప్పుడు మేము ఆల్రెడీ ఫోటో అయితే తీసేసుకున్నాము. ఫ్యామిలీ పిక్ అయితే తీసేసాం. నేను, శ్రీధర్ పిల్లలు వెళ్ళి ఫ్యామిలీ పిక్ గిఫ్ట్ ఇచ్చేసి మేము ఫ్యామిలీ పిక్ తీసుకొని అయితే వచ్చేసాం. బట్ వీడియో తీసినోళ్ళు ఎవరు లేరు. అందుకనే మేము కనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి మొత్తం శ్రీధర్ గ్యాంగ్ అనమాట. వీళ్ళంతా కూడా క్రికెట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! సో, స్పోర్ట్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ మొత్తం వాళ్ళ గ్యాంగ్ అంతా ఒక్కసారే వెళ్ళి అందరూ ఒకసారే ఫోటోలయితే తీసుకుంటున్నారనమాట. సో, అందుకని చెప్పి నేనున్నాను కాబట్టి నేను తీస్తున్నాను మొత్తం. ఇగోండి వాళ్ళ బ్యాచ్ ఎంత పెద్ద బ్యాచ్ ఉందో చూస్తున్నారా? సో, మొత్తం అందరూ కూడా వచ్చారు. చాలా బాగా ఎప్పుడెప్పుడో కలుస్తుంటారు ఇలాంటి అకేషన్స్‌కి కాబట్టి చక్కగా అందరూ మంచి టైం అయితే స్పెండ్ చేసి చక్కగా మాట్లాడుకున్నారు. అండ్ ఇంకా ఫుడ్‌కెళ్ళిపోదాము. డిన్నర్ అయితే ఎంతో టేస్టీగా ఉందంటే ఫుడ్ చాలా బాగుంది తెలుసా? కేక్ అదిగోండి బర్త్‌డే కేకు, తర్వాత రోటీ, గారెలు, ప్రాన్స్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇచ్చారనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇంకా వైట్ రైస్ ఇవన్నీ కూడా కామన్ కదా! సో, చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మేము పిల్లలు అందరం ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. మా రితిక అయితే కేక్ అయితే పెద్ద పెద్ద ముక్కలే ఎంచుకుంది. దానికి కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇక్కడ వీడియో అయితే మా వర్ష తీస్తుంది. వర్ష తినేసింది. ఫస్టే తినేసింది వర్ష తినేసి ఇక్కడ మాకు వీడియో తీస్తుంది. ఇక్కడ నాకు వీడియో తీయమని చెప్తే ఇంక మా రితిక కూడా యాడ్ అయిపోద్ది. చెప్పాను కదా! బాగుంటే వచ్చేస్తది వీడియోలోకి. లేదంటే వద్దు మమ్మీ నన్ను తీయకు అని అంటదనమాట. సో, ఇక్కడ వీళ్ళిద్దరి అవుట్‌ఫిట్స్, నా అవుట్‌ఫిట్ మీకు క్లియర్‌గా పెడతాను. ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మధుస్ కలెక్షన్ పేజ్ మీరు ఫాలో అయితే డెఫినెట్‌లీ అక్కడ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కొత్త స్టాక్ కూడా కొంచెం కొంచెం వస్తుంది. అవి కూడా మేము ఓపెనింగ్ అవంతా కూడా తీసిన కొన్ని బిట్స్ ఉంటాయి. మాక్సిమం ఏంటంటే మీకు నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేస్తది కొత్త స్టాక్ ఫుల్ మనకి స్టోర్‌లో ఉంటది. అండ్ ఆల్సో ఆన్‌లైన్‌లో కూడా పోస్ట్ చేస్తాను. శ్రావణ మాసానికి ఎవరికైనా తీసుకోవాలి, పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కొత్త కొత్త కలెక్షన్స్, కొత్త మోడల్స్ అన్నీ వచ్చాయన్నమాట. అండ్ ఇగోండి ఇక్కడ వీళ్ళ అవుట్‌ఫిట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఇవి ఆలియా కట్ టైప్‌లో వస్తున్నాయి గదా! పిల్లలివి కూడా. బావున్నాయి క్వాలిటీ పర్వాలేదు. ఆ ప్రైస్‌కి వర్త్ అనిపించింది నాకు. సో, మనకి హ్యాండ్స్ కూడా లోపలిచ్చారు. కావాలంటే హ్యాండ్ స్టిచ్ చేయించుకోవచ్చు. లేదంటే ఇలా స్లీవ్‌లెస్ అయినా కూడా బానే ఉంటది. సో, ఇంక అంతా అయిపోయింది. ఫంక్షన్ అంతా అయిపోయాక మేమిక్కడ షూట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే మర్చిపోయాము. సో, వీళ్ళిద్దరి ఫోటో కూడా నేను వీలైతే పక్కన పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నా అవుట్‌ఫిట్ కూడా తీయమని చెప్పేసి అన్నాననమాట. అండ్ ఇదిగోండి నా అవుట్‌ఫిట్ అయితే. నాకు చాలా నచ్చింది. ఇది ఈ ఇప్పుడే చాలా ఫాస్ట్‌గా సోల్డ్ అయిపోయింది. చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయన్నమాట. సో, నాకు తెలిసి మీడియం, ఎక్సెల్ సైజ్ అవైలబుల్‌గా ఉంటదనుకుంటా. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్‌షాట్ తీసి పంపించండి. కాస్ట్ వచ్చేసి 1250 ప్లస్ 50 షిప్పింగ్ అనమాట. అంటే 1300 బావుంది కదా! చాలా బాగుంది. సింగిల్ కలర్ ఇది. క్లాత్ క్వాలిటీ అంతా కూడా ఆసమ్ ఉంది. సో, నాకైతే నచ్చింది. సో, అందుకే నేనొక పీస్ తీసుకున్నాను. బాగా నచ్చినవైతేనే. సో, ఇక్కడైతే మేమింకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. బయట కూల్‌గా వాతావరణం ఉందనమాట. క్లైమేట్ అయితే చాలా చల్లగా చాలా చాలా బావుంది. సో, ఇంకా ఎండలొస్తున్నాయి గాబట్టి కొంచెం బావుంది. ఈ వర్షాల నుంచి ఉపశమనం లేకపోతే అందరికీ వైరల్ ఫీవర్‌లు, జలుబులు, దగ్గులు గదా! కొంచెం ఎండ ఉంటే బావుంటది. అండ్ ఇదిగోండి కొత్త స్టాక్ వచ్చేసింది. అవన్నీ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాం అనమాట స్టాక్ మొత్తం కూడాని. మరి చూసుకోవాలి గదా! వాటి ప్రైజెస్ రాయాలి. ఇవన్నీ పెట్టడానికి ఒక 1 వీక్ టైం పడతది కాబట్టి సో, ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేను ఈ సారీస్ ఫుల్ స్టాక్ సోల్డ్ ఔట్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసాను ఇవి ఆల్రెడీ నేను. సో, మాక్సిమం కొన్ని కలెక్షన్స్ ఫుల్ స్టాక్ అయిపోయాయి. కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. నేను ఈ సారీస్ వీడియో ఆల్రెడీ ఒకటి చేశాను. మీకు నేను పోస్ట్ చేస్తాను అది సెపరేట్‌గా. అంటే అండర్ బడ్జెట్ 650లో అనమాట సారీస్ అన్నీ కూడా. సో, అవి నేను సెపరేట్‌గా వీడియో మీ అందరి కోసం కూడా తీశాను. అవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆల్సో మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా నేను తెచ్చాను. సో, ఇవన్నీ 1200 రూపీస్ అనమాట.
సో చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఫుల్ పిక్ ఓపెన్ చేసి చూపిస్తాం. ఇదంతా హ్యాండ్కి వచ్చిన వర్క్ అనమాట. నెట్తో వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇవే బయట మనకి 5,000 6,000 తీసుకుంటున్నారు. అలాంటిది నేను 1,200కి సేల్ చేస్తున్నాను. చాలా లిమిటెడ్ స్టాక్, చాలా తక్కువగా ఉన్నాయి, బికాస్ చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయి. ఇదొక మోడల్ 500 నుంచి ఉన్నాయి. 500, 750, 1150, 1200 ఇదే ప్రైస్ అనమాట. సో మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి, ఓకేనా. సో అది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రేపు మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.